నూరు కట్ల పిశాచం కథలు. 2 స్వయంవరాలు. నరేంద్రపుర మహారాజు నరేంద్రుడు అర్ధాంతరంగా కన్నుమూశాడు. అప్పటికి ఆయన కుమారుడు వీరేంద్రుడి వయసు 18 ఏళ్లు. తండ్రి పోవడంతో చిన్న వయసులోనే అతడు పరిపాలనా భారం స్వీకరించక తప్పలేదు. అతడు సమర్థుడు కావడంతో మంత్రుల సలహాలతో చక్కగా రాజ్యపాలన కొనసాగిస్తూ 2 ఏళ్లలోనే తండ్రికి మించిన కొడుకు అనిపించుకున్నాడు. వీరేంద్రుణ్ణి పెళ్లాడాలని ఎందరో రాజకన్యలు ఉవ్విళ్ళూరుతున్నారు. తల్లి కూడా అతణ్ణి త్వరగా వివాహం చేసుకోమని బలవంత పెడుతోంది. కాని రాజ్యపాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా చక్కబడేదాకా పెళ్లి చేసుకోనని అతడు తల్లికి ఖచ్చితంగా చెప్పేశాడు. అలా మరో ఏడాది గడిచింది. ఒక రోజున మహారాణి అతణ్ణి పిలిచి, వీరేంద్ర, ఈ ఏడాదిలోనూ మన రాజ్యంలో చక్కదిద్దవలసిన వ్యవహారాలు ఏమీ కనపడలేదు. అంటే నీవు సమర్థుడివయ్యావు. సమర్థుడైన రాజుకి తోడుగా రాణి ఉండాలి. కాబట్టి పెళ్లి విషయంలో ఇక ఉపేక్ష కూడదు. పక్క గదిలో వివిధ దేశాల రాజకుమార్తెల చిత్రపటాలున్నాయి. వాటిలో నీకు నచ్చిన చిత్రపటాన్ని ఎన్నుకో. ఆ రాజకన్యతో నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పింది. వీరేంద్రుడు ఆమె చూపించిన గదిలోనికి వెళ్ళాడు. అక్కడ అరబ్బు దేశాల నుంచి రప్పించిన తివాచీలు నేలమీద పరిచి ఉన్నాయి. గోడల కానించి కళాత్మకంగా నగిశీలు చెక్కిన కాశ్మీరీ బల్లలున్నాయి. ఆ బల్లల మీద చిత్రపటాలు అందంగా సర్ది ఉన్నాయి. సౌందర్యంలో ఆ రాజకన్యలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారి అందం ముందు అరబ్బు తివాచీలు, కాశ్మీరీ బల్లలు వెలవెలబోతున్నాయి. వీరేంద్రుడు వాటిని అన్నింటినీ పరిశీలనగా చూసి గదిలోంచి బయటకొచ్చాడు. అతడి రాక కోసమే ఎదురు చూస్తున్న మహారాణి, నాయనా, ఆ రాజకన్యల్లో నీకు ఎవరు నచ్చారో చెప్పు అంది ఆతృతగా. వీరేంద్రుడు తల పంకించి, విశాల దేశపు యువరాణి విశ్వమోహిని, కామరూప దేశపు రాకుమారి స్వరూపరాణి, వీరిద్దరి చిత్రపటాలు కూడా అక్కడుంటే బాగుండేది అన్నాడు. ఆ చిత్రపటాలు కూడా అక్కడుండేవే, కాని ఆ ఇద్దరు రాజకన్యలు తమ పెళ్లిళ్లకి షరతులు విధించారు అన్నది మహారాణి. నిన్ను పెళ్లాడాలని ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళను వదిలి తమను పెళ్లాడేందుకు షరతులు పెట్టినా ఆ గర్విష్టి రాజకన్యల గురించి తాపత్రయపడతావే అంది. బదులుగా, అమ్మా, నువ్వు అనుమతిస్తే వాళ్ళిద్దరిలో ఒకరిని మాత్రమే వివాహం చేసుకుంటాను, లేదా నా వివాహం గురించి మరిచిపో అన్నాడు వీరేంద్రుడు. విషయమేమిటంటే, విశాల దేశపు యువరాణి విశ్వమోహిని అద్భుత సౌందర్యవతి. ఆమెను పెళ్లాడాలని ఎందరో రాజకుమారులు తహతహలాడుతున్నారు. అయితే విశ్వమోహిని తన పెళ్లికి ఓ షరతు పెట్టింది. విశాల దేశానికి పొరుగునే ఉంది మహాకాల దేశం. దానికి రాజు ప్రచండుడు. ఆయన మహాబలశాలి, పరమధూర్తుడు. చుట్టుపక్కల అన్ని దేశాల రాజులతోనూ విరోధం పెట్టుకున్నాడు. అందుకని అన్ని దేశాల రాజులు కలిసి ప్రచండుడిపై దాడి చేయాలనుకున్నారు. తప్పనిసరి ప్రచండుడు వారందరితో సంధి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రకారం ఆయన తన దేశంలో మాత్రమే లభించే మంచి గంధపు చెక్కలు, వజ్రాలను ఆయా దేశాలకు అమ్మాలని నియమం. అయితే ఏ రాజు యుద్ధానికి వచ్చినా మిగతా రాజులందరూ ఆయనకు సాయపడాలి. ఆ తర్వాత ప్రచండుడు మిగతా వారితో ఒప్పందం పాటిస్తూ విశాల దేశం మీద మాత్రం ఒప్పందాన్ని అతిక్రమించి అత్యాచారాలు చేయసాగాడు. ఆయన తన సైనికులను మారువేషాలతో విశాల దేశానికి పంపి విశాల దేశ రాజుకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. విశాల దేశంలోని దొంగలు, హంతకులను చేరదీసి వారికి సరైన సైనిక శిక్షణ ఇప్పించి తర్వాత ఆయుధాలనిచ్చి విశాల దేశం మీదికి వదిలేవాడు. వాళ్ళు ప్రజలపై అత్యాచారాలు చేసేవారు. గూఢచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న విశాల దేశపు రాజు ఇది తగదని ప్రచండుడికి కబురంపాడు. కాని ప్రచండుడు తనకేమీ తెలియదని బుకాయించాడు. విసిగిపోయిన విశాల దేశపు రాజు చివరకు ప్రచండుడితో యుద్ధం చేస్తానన్నాడు. ప్రచండుడు చలించలేదు. నేను శాంతి కాముకుణ్ణి, యుద్ధం నాకిష్టం లేదు. లేనిపోని ఆరోపణలతో నాతో యుద్ధానికి దిగితే నా మిత్రదేశాలు ఊరుకోవు. దుడుకుగా వ్యవహరిస్తే నష్టం నీకే, ఆలోచించుకో అని తిరిగి కబురంపాడు. పరిస్థితి అర్థమై విశాలరాజు కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. ప్రచండుణ్ణి ఓడించిన వీరుడినే తాను పెళ్లి చేసుకుంటానని విశ్వమోహిని షరతు పెట్టడానికి ఇదే కారణం. అయితే ఓ రాజకన్య కోసం
అనేక దేశాలతో శత్రుత్వం ఎందుకని చాలా మంది రాకుమారులు వెనక్కు తగ్గారు. ముందుకు వచ్చిన 2-3 రాకుమారుల్ని ప్రచండు చిత్తుగా ఓడించి ఖైదు చేశాడు. విశ్వమోహిని షరతు వీరేంద్రుడి తల్లికి కూడా నచ్చలేదు. ప్రచండుడి జోలికెడితే ప్రస్తుతం నరేంద్రపురంతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న దేశాలతో శత్రుత్వం రావచ్చని ఆమె భయం. ఇక స్వరూపరాణి విషయానికొస్తే ఆమె అందంలో విశ్వమోహినికి సాటి రాదు. కాని ఎవరితోనూ పోల్చకపోతే తను అందమైనదే. తనతో వివాహానికి షరతు ఉందని చెప్పింది గాని అదేమిటో ఆమె ముందుగా ప్రకటించలేదు. తన్ను చూడవచ్చిన రాకుమారుణ్ణి ఏకాంతంలో కలుసుకుని తన షరతు చెబుతుందిట. అలా కొంతమంది రాకుమారులు ఆమెను ఏకాంతంలో కలుసుకున్నారు. ఇంతవరకు ఆమె షరతును తృప్తిపరిచిన వారు ఒక్కరైనా లేరు. వీరేంద్రుడి పట్టుదలకు తలొగ్గిన తల్లి అయిష్టంగానే స్వరూపరాణి విషయంలో స్వయంవరానికి ఒప్పుకుంది. వీరేంద్రుడు కామరూపదేశానికి వెళ్లి స్వరూపరాణిని ఏకాంతంలో కలుసుకుని షరతేమిటో చెప్పమన్నాడు. నేను పల్లకిలో కూర్చుంటాను. 4 బోయీలు ఆ పల్లకిని మోస్తూ 3 గంటల సేపు రాజధాని నగరంలో తిరగాలి. ఆ బోయీలలో ఒకడివి నీవు కావాలి. ఇది నా షరతు అంది స్వరూపరాణి. కాబోయే భర్తని నగర వీధుల్లో బోయిగా తిప్పాలన్న నీ షరతు సమర్థనీయం కాదు. కాబట్టి నేనొప్పను అన్నాడు వీరేంద్రుడు. ఎందుకు సమర్థనీయం కాదు? సత్యభామ కాలితో తన తలను తన్నితే కాలు నొచ్చిందా అన్న శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివా నువ్వు అందామె. దానికి వీరేంద్రుడు నవ్వి, నీవు కూడా సత్యభామలా గొప్ప అందగత్తెవైతే పల్లకిలో మోసేవాణ్ణేమో, లేదా యుద్ధంలో నీ తండ్రిని ఓడించి నిన్ను స్వంతం చేసుకునేవాణ్ణేమో. కాని నీకంత అందం లేదు. అయినా శ్రీకృష్ణుడు ఆ మాటని పెళ్లికాని కన్యతో అనలేదు, తన భార్యతో అన్నాడు. నీ భర్త బోయిగా మారి నిన్ను పల్లకిలో తిప్పాలన్న కోరిక నీకుంటే నువ్వు రాజకుమారుణ్ణి కాదు, పల్లకి బోయిని పెళ్లి చేసుకో. లేదు చేతనైతే రాకుమారుల హోదాకి తగిన షరతు చెప్పు, అప్పుడు సత్తా చూపిస్తాను అన్నాడు. నీ మీద జాలిపడి సులభమైన షరతు చెప్పాను. కష్టమైనది కావాలంటే అదే చెబుతాను. మా రాజధానికి 100 యోజనాల దూరంలో దేవతల మిట్టపై పాతాళ గుహలో సర్పసరస్సు ఉంది. ఆ సరస్సును 12 నాగులు కాపలా కాస్తుంటాయి. సరస్సు మధ్యలో ఒకే ఒక స్వర్ణకమలం ఉంటుంది. అందులో ఒక రత్నాల భరణె ఉంటుంది. ఆ భరణె నాకు తెచ్చివ్వాలి అంది స్వరూపరాణి. మారు ఆలోచన లేకుండా సరేనని వెంటనే బయలుదేరాడు వీరేంద్రుడు. దేవతల మిట్ట చేరుకునేందుకు వీరేంద్రుడికి 3 రోజులు పట్టింది. అది చాలా ఎత్తైన కొండ. నిటారుగా ఉండడం వల్ల పైకి ఎక్కడం చాలా కష్టం. ఏం చేయాలా అని చుట్టూ చూస్తున్న వీరేంద్రుడికి దూరాన అగ్నిజ్వాలలు కనిపించాయి. అటు వెడితే అక్కడ అతడికి గుండెలవిసే దృశ్యం కనబడింది. వలయాకారంలో 6 అడుగుల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వలయం మధ్యలో 10 అడుగుల పొడవున్న 2 నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. నల్లగా నిగనిగలాడిపోతున్న ఆ పాములు మంటల వేడికి తట్టుకోలేక మధ్య మధ్య పడగలు విప్పి బుసలు కొడుతున్నాయి. వీరేంద్రుడికి ఆ పాముల అవస్థ చూస్తే జాలేసింది. రక్షించడానికి చుట్టూ చూస్తే సమీపంలో ఓ కొలను కనబడింది. అతడు ఆ కొలనుకు చేరుకున్నాడు. ఒడ్డున పెద్ద పొన్నుకర్ర, తెల్లని ధోవతి ఉన్నాయి. కొలంలో గెడ్డం మీసాలు బాగా పెరిగి ఉన్న వ్యక్తి ఒకడు కళ్ళు మూసుకుని మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కొలంలోని నీళ్లు బయటకు తెచ్చి మంటలార్పడానికి అక్కడ ఎలాంటి పాత్రలు లేవు. జాప్యం జరిగితే అక్కడ పాములు కూడా చనిపోతాయి. అందుకని వీరేంద్రుడు అక్కడున్న పొన్నుకర్రకు ధోవతిని కట్టి పాములను రక్షించి తర్వాత ఆ వస్తువుల్ని గట్టున ఉంచి వెడదామనుకున్నాడు. ఈ మాత్రం దానికి ముందుగా చెప్పాలా అనుకుని అతడు మంత్రోచ్చారణ చేస్తున్న వ్యక్తికి ధ్యానభంగం చేయలేదు. అదే మంచిదయింది. తర్వాత వీరేంద్రుడు మంటల ముందు ఎత్తైన రాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి తను వాటిపైకి ఎక్కి నిలబడి పొన్నుకర్రకు కట్టిన ధోవతిని మంటల మధ్యకు జారవిడిచాడు. అనుకోని అదృష్టానికి పొంగిపోయిన పాములు 2 ధోవతి మూటలోకి దూరగానే వాటినతడు మంటల బయట జారవిడిచాడు. అప్పుడు విచిత్రంగా పాములు 2 యువతి యువకులుగా మారిపోయి అతడికి చేతులు జోడించి నమస్కరించి తమ కథను చెప్పాయి. దేవతల మిట్టపై పాతాళ గుహలో సర్పసరస్సును కాపలా కాసే
12 నాగుల్లోనూ ఈ రెండూ ఉన్నాయి. రోజుకు 2 నాగుల చొప్పున భూలోక విహారానికి వచ్చి వెడుతుంటాయి. అలా వచ్చిన ఈ నాగుల్ని ఈ రోజున మాంత్రికుడొకడు కనిపెట్టాడు. మంత్రశక్తితో వాటి చుట్టూ అగ్నిజ్వాలలు సృష్టించాడు. సర్పసరస్సు మంత్రశక్తులకు నిలయం. కాపలా నాగుల్లో ఏ ఒక్కదాన్నైనా బంధించి చంపి మంత్రోచ్చారణతో ఆ సరస్సును వశం చేసుకోవచ్చు. అయితే అది మహామాంత్రికులకు తప్ప సాధ్యం కాదు. ఇప్పుడా మాంత్రికుడు సర్పసరస్సును వశం చేసుకుందుకు కొలను వద్దకు వెళ్ళాడు. వాడు మహామాంత్రికుడే, కాని పరమ దుర్మార్గుడు. వాడు బ్రతికి ఉండడం ప్రపంచానికే ప్రమాదం. వెంటనే నీ విషజ్వాలలతో వాణ్ణి అంతం చేసిరా అంటూ నాగయువకుడు నాగయువతిని ఆదేశించాడు. ఆమె వెంటనే పాముగా మారి వెళ్ళిపోయింది. కొద్ది క్షణాలకే మాంత్రికుడి ఆర్తనాదం వినిపించింది. తర్వాత నాగయువతి తిరిగి వచ్చింది. అప్పుడా నాగయువతి యువకుడు వీరేంద్రుడితో, అయ్యా, మేము నాగులం. కాటు వేసి త్రుటిలో మనుషుల ప్రాణాలు తీయగలం. అది తెలిసి మమ్మల్ని రక్షించిన నీ భూతదయ అనన్య సామాన్యం. మంత్రోచ్చారణ అవసరం లేకుండానే మా సర్పసరస్సుని నీ వశం చేస్తున్నాం. ఈ రోజు నుంచి మంత్రశక్తిలో నిన్ను మించిన వారుండరు అన్నాడు. వీరేంద్రుడు నవ్వి, సామాన్యుడికి మంత్రశక్తులుంటే అహంకారం పెరిగి దుర్మార్గుడు అవుతాడు. నాకు మంత్రశక్తులు వద్దు అంటూ వచ్చిన పని చెప్పాడు. వెంటనే నాగులు రెండు అతణ్ణి తమ దివ్య శక్తితో సర్పసరస్సు వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిందంతా అక్కడున్న మిగతా 5 నాగజంటలకి చెప్పాయి. అప్పుడా నాగజంటలన్నీ కాసేపు వీరేంద్రుడి వినోదం కోసం అతడి చుట్టూ తిరుగుతూ నాట్యం చేశాయి. తర్వాత అతడు కోరిన రత్నాల భరణి తెచ్చిచ్చి, ఇది ఎంతో విలువైనది. దీన్ని కొనడానికి ఈ భూప్రపంచంలో ధనరాశులు చాలవు. అయితే ఈ సరస్సు దాటి వెడితే ఇది బయట ఎంతో కాలముండదు. పక్షం దినాల తర్వాత మళ్ళీ ఇక్కడికే చేరుకుంటుంది. నీ వంటి మహానుభావుడు మనస్ఫూర్తిగా ఎవరికైనా బహుకరిస్తే మాత్రం అది శాశ్వతంగా వారికి దక్కుతుంది అని చెప్పాయి. వీరేంద్రుడా భరణం తీసుకెళ్లి స్వరూపరాణికిచ్చి జరిగింది చెప్పి, నా సామర్థ్యాన్ని నిరూపించుకుందుకు మాత్రమే నేనిది తెచ్చాను తప్ప అహంకారివైన నిన్ను పెళ్లి చేసుకోవటానికి మాత్రం కాదు. చేసుకోలేను. మనస్ఫూర్తిగా నీకిది ఇవ్వడం లేదు కాబట్టి ఈ భరిణ నీ వద్ద పక్షం దినాలే ఉంటుంది. దీన్ని శాశ్వతంగా నీ దగ్గరుండాలా చెయ్యాలని షరతు పెట్టి మళ్ళీ స్వయంవరం ప్రకటించుకో అని వెళ్ళిపోయాడు. తర్వాత వీరేంద్రుడు సైన్యాన్ని సమీకరించుకుని వెళ్ళి విశాలదేశపు రాజును యుద్ధంలో ఓడించి సంధి షరతుగా విశ్వమోహిని పెళ్లి చేసుకుని తర్వాత మామగారిని తన ప్రతినిధిగా రాజ్యం ఏలుకోమన్నాడు. అందరికీ ప్రీతిపాత్రుడు మహాశక్తిమంతుడు అయిన వీరేంద్రుడి రక్షణలో ఉన్న విశాల దేశం జోలికి వెళ్లడం తనకు క్షేమం కాదని ప్రచండుడు కూడా తన ఆగడాలు మానుకున్నాడు. వినయశీలుడు ఈ కథ ముగించగానే వీరేంద్రుడు ఎంత గొప్పవాడు, అహంకారి అయిన స్వరూపరాణికి తన సామర్థ్యాన్ని నిరూపించి అప్పుడు తన నిరసన తెలియచేశాడు. అద్భుత శక్తులున్న సర్పసరస్సును వశం చేసుకోకుండా తిరస్కరించాడు. ఇష్టపడ్డ అందాల రాశి విశ్వమోహిని కోసం వీరుడిలా యుద్ధం చేశాడు. పరాజితుడైన మామగారికి రాజ్యాన్ని తిరిగి అప్పగించి తన సదుద్దేశాన్ని భార్యకి తెలిసేలా చేశాడు. దుర్మార్గుడినవుతానన్న భయంతో అద్భుత శక్తుల్ని తిరస్కరించిన అతడెక్కడ మహారాజు భార్యనై అధికార దుర్వినియోగంతో దుర్మార్గాలకు తలపడే నేనెక్కడ? నేను మారాలి మారాలి అని మనసులో మథనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.